గురునాథ్ రెడ్డి గారికి పాత్రికేయ మిత్రులకు అందరికన్నా ముఖ్యంగా ఇవాళ మీరు ఎమ్మెల్యేగా పంపిస్తే ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి మీ బిడ్డను చూసి మురిసిపోనికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా ఇవాళ గత 10 సంవత్సరాలు మన ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగితే ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తరుణంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి మన బిడ్డ మన పాలమూరు ముద్దు బిడ్డ మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మన అందరికి ఇచ్చిన హామీ ప్రకారం మన ఈ ప్రాంతానికి చెందినటువంటి కొడంగల్ నారాయణపేట మక్తల్ నియోజకవర్గాలకు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా మీ అందరి తరపున మన జిల్లా ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫైలు త్వరితగతిన వేగవంతంగా కదిలించినటువంటి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ కొడంగల్ నియోజకవర్గం దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడే కొడంగల్లో ఈ యొక్క నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాకుండా దాదాపు 4,000 కోట్లతోటి అనేక అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన వేసుకోవడం జరిగింది. ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్తుండే ఇందాక సమావేశంలో గతంలో కొడంగల్లో ఉన్నటువంటి పిల్లలందరూ విద్యార్థులందరూ చదువుకోనికే వేరే ప్రాంతాలకు పోయేటోళ్ళు, మన దగ్గర చదువుకోవడానికి బడి కూడా ఉండేది కాదు. కానీ ఇవాళ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయినాడు. ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడున్న విద్యార్థి అయినా కానీ కొడంగల్కి వచ్చి చదువుకునే విధంగా మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, ఫిజియోథెరపీ కాలేజు ఇవన్నే గాక అనేక సదుపాయాలు కొడంగల్లో ఏర్పాటు కాబోతున్నాయి. నిజంగా కొడంగల్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని చూసి ముఖ్యమంత్రి అయిన 100 రోజులు కాకముందే వారి ప్రాంతానికి వారి నియోజకవర్గానికి ఇన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన సందర్భంగా వారిని చూసి గర్వపడుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా భవిష్యత్తులో మన పాలమూరు బిడ్డ మన పాలమూరుకి అనేక సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నారనే మాట తెలియజేస్తూ ఇవాళ మనందరం కూడా మన బిడ్డని చూసి మురిసిపోతూ మన బిడ్డ ముఖ్యమంత్రి అయినాడని ఇవాళ గర్వపడుతున్నాము. గత 10 సంవత్సరాలు మనకి అన్యాయం జరిగింది. ఇవాళ మన పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ఎకరానికి నీరు పారుతున్నా అది గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ వల్ల వస్తున్నటువంటి నీరే ఇవాళ మన పాలమూరు జిల్లాలో బారుతున్నాయి. గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఉండి ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మళ్ళీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, పేదల ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చింది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన జలయజ్ఞంతో మనకు నీళ్లు వస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరో జలయజ్ఞం ప్రారంభం కాబోతున్నది. మరో జలయజ్ఞంలో మొదటి ప్రాజెక్టు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నటువంటి మన ఈ కొడంగల్ నారాయణపేట్ మక్తల్కి 1,00,000 ఎకరాలు ఇచ్చేటువంటి నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం. నేను ఇందాక చెప్పినట్టుగా ఇది కేవలం ఆరంభం మాత్రమే. మన బిడ్డ
ఖచ్చితంగా మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు సంబంధించి సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాని తడిపే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తీసుకుంటారనే మాట తెలియజేస్తూ ఎక్కువగా మాట్లాడకుండా ముగించే